హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. నేను కన్సీవ్ అయ్యాను అని తెలిసిన తర్వాత ఫస్ట్ వీక్లో ఏం జరిగిందో ఈ వ్లాగ్లో చూస్తారు. యాక్చువల్గా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అండ్ నేను ఫుడ్ ఏం తీసుకున్నాను అది కొంచెం నాకు మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి వ్లాగ్ చేశాను. 300 సెంటీమీటర్ అంటే 10 ఫీట్. ఇక్కడ దాకా 180 సెంటీమీటర్ కొంచెం వదిలేస్తున్నాం. ఇది ఇంకో 3 సెంటీమీటర్ ఉంది కానీ 180 సెంటీమీటర్ 6 ఫీట్. 180 అంటే ముందు దాకా వస్తుంది కదా, అక్కడ దాకా వస్తుంది. కొంచెం అంటే మనకి ఇది ఎక్కువ ఉందనుకో, తలుపు తగలకుండా ఉండాలని అక్కడ దాకా పెట్టాను. 180 ఇక్కడ దాకా 180. ఇది ఇంకో 3 అంగుళాలు ఉంది, సారీ 3 సెంటీమీటర్లు ఉంది. అంటే ఇట్లా సైడ్కి వస్తుంది కదా హ్యాండ్స్ పెట్టుకోవడానికి, అది పెద్దగా ఉందనుకో అప్పుడు డోర్ తగలదు కదా. డోర్ ఇక్కడికే వచ్చేది. చూద్దాం అసలు 6 ఫీట్ కదా. జనరల్గా కన్సీవ్ అవ్వగానే చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ అని ఇంకొన్ని సిమ్టమ్స్ అలా వస్తూ ఉంటాయి అని చెప్తుంటారు కదా, కానీ నాకు అసలు ఏం అనిపించలేమంట. నేను చాలా నార్మల్గా ఉన్నాను అండ్ ఫుడ్ తినడం అది కూడా చాలా నార్మల్గా తింటున్నా, అంటే ఎప్పుడు ఎలా తింటున్నానో అలాగే తింటున్నాను అనమాట. ఆల్రెడీ ఈ టైంకి 8 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. సో 8 వీక్స్ కంప్లీట్ అయినా కానీ నాకు ఏం సిమ్టమ్ ఎందుకు తెలియట్లేదు, నాకు ఎందుకు సిమ్టమ్స్ రావట్లేదు. జనరల్గా ఇలా కన్సీవ్ అవుతున్నారు అని తెలిసే ముందే కొన్ని సిమ్టమ్స్ తెలుస్తుంటాయి అంటారు, మరి నాకు ఎందుకు తెలియట్లేదు ఇప్పటికి కూడా అని చెప్పేసి నేను డాక్టర్ని అడుగుతూ ఉండేదాన్ని అన్నమాట. డాక్టర్ ఏమో నీకు ఎలా ఉంటే అలా ఎంజాయ్ చెయ్యి, లోపల బేబీ హెల్తీగా ఉందా హ్యాపీగా ఉందా అదొకటే కదా మనకు కావాల్సింది, సో అదొకటి చూసుకో అంతే, నువ్వు హెల్తీగా హ్యాపీగా ఉన్నావా లేదా అంతవరకు మాత్రమే ఆలోచించు అని చెప్పేదన్నమాట. కానీ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలని కొంచెం ఉంటుంది కదా, అందుకని నేను అడుగుతూ ఉండేదాన్ని ఊరికే. కానీ ఈరోజు మాత్రం ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు నాకు ఏమైందంటే అసలు దోశలోకి చట్నీ నచ్చట్లేదు, సాస్ ట్రై చేశాను, పొడిలు ట్రై చేశాను, ఏం చేసినా కానీ నాకు అసలు టేస్ట్ తెలియట్లేదు. తర్వాత ఇంకా మామిడి పళ్ళు ఉన్నాయి ఇంట్లో, సో మామిడి పళ్ళతో ట్రై చేశాను, అదొక్కటి కొంచెం బాగా అనిపించింది, అప్పుడు కొంచెం తినగలిగాను. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తుంటే నాకు అసలు లంచ్ తినాలని అనిపించలేదు. అంత అంటే ఏమంటారు, నాలుకంతా మెటాలిక్ టేస్ట్ అయిపోయింది అనమాట, అసలు ఏం తిన్నా కానీ రుచి తెలియట్లేదు. ఆ తర్వాత మా తేజ ఏం చేశాడంటే, నువ్వు మార్నింగ్ నుంచి సరిగ్గా తినట్లేదు కదా, అందుకని చెప్పి నేను నీకు మొక్కజొన్న గారెలు ఇష్టం కదా అవి చేసి పెడతాను అని చెప్పి చేశాడు. ఎందుకంటే నాకు మ్యాంగోస్ ఇష్టం, అలాగే ఈ మొక్కజొన్న గారెలు కూడా చాలా ఇష్టం అనమాట, అందుకని చెప్పి చేశాడు. అవైతే బాగా తిన్నా. తర్వాత ఈవినింగ్ నుంచి మేము ఫర్నిచర్ షాపింగ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. సో మేము యాక్చువల్గా 2 or 3 షాప్స్ చూసాము. ఇంతకన్నా ముందు రోజు ఒక షాప్ చూసాము, కాకపోతే వాళ్ళ దగ్గర కలెక్షన్ ఎక్కువ లేదనమాట. ఏంటంటే వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వేరే దగ్గర ఉంటుందంట, అండ్ వాళ్ళు డిస్ప్లే చేసిన ఆ షోరూంలో కూడా ఎక్కువ మోడల్స్ ఏం కనిపించలేదు. కావాలంటే ఫొటోస్లో చూపిస్తాము అది అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇంకో దగ్గర చూద్దాంలే ఆలోపు అని చెప్పి ఇంకా ఇటు వచ్చాము నెక్స్ట్ డే. ఇక్కడ ప్రజెంట్ చూస్తున్న షాప్లో అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్క మోడల్కి ఒక్కో సోఫాలా చాలానే ఉన్నాయి, కలర్స్ అవి కూడా బాగా ఉన్నాయి. అండ్ అలాగే మాకు కావాల్సిన మోడల్స్ అండ్ మాకు కస్టమైజేషన్ చేసి ఇస్తాము అని కూడా చెప్పారనమాట. ఇందాక మేము మెజర్మెంట్స్ ఆ వీడియో చూపించాను కదా, అదేంటంటే ముందే మేము ఇక్కడ మెజర్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ మాకు నచ్చిన తర్వాత ఆ మోడల్కి ఆ సైజ్కి మాకు కస్టమైజేషన్ సరిపోలేదు అన్నారనుకోండి, అప్పుడు ఇబ్బంది కదా, ఇంట్లో సరిగ్గా అందుకని ముందు రోజు నైట్ ఇంట్లోనే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము. తీసుకుని నెక్స్ట్ డే అక్కడ ఫర్నిచర్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగామన్నమాట. అంటే ఇలా ఇంత సైజులో మాకు కావాలి, ఇంత విడ్త్ ఇంత లెంత్ ఇలా ఉండాలి, అలా కస్టమైజేషన్కి వీలవుతుందా అంటే వాళ్ళు వీలవుతుంది అని చెప్పారు. ఒకవేళ అలా కాకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి మెజర్ చేసుకుని మళ్ళీ మేము ఏం చెప్తామో అది కస్టమైజేషన్కి చూసిన తర్వాత ఇక్కడ సరిపోదు, ఈ ఏరియా కరెక్ట్గా లేదు, ఇది ఇటువైపు ఉండాలి అటువైపు ఉండాలి అవన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పి ముందే చూసుకున్నాము. అలా చూసుకోవడం వల్ల కొంచెం డబుల్ వర్క్ అవ్వడం అనేది తగ్గింది. యాక్చువల్గా మేము ఇల్లు తీసుకుని ఈ టైంకి 2.5 years అయింది.
కాకపోతే మేము ఇల్లు తీసుకున్నప్పుడు కబోర్డ్స్ అవి పెట్టిస్తున్నప్పుడు అదంతా అవుతున్నప్పుడే మేము ఫిక్స్ అయిపోయామన్నమాట. ఏంటంటే కొన్నాం కదా అని అన్నీ ఫస్ట్ నింపేయకూడదు, చిన్న చిన్నగా అన్నీ తీసుకుందాము, నచ్చినవే తీసుకుందాము అండ్ హడావిడిగా ఏది చేయొద్దు అండ్ ఎవ్రీ కార్నర్ని మనం ఎంజాయ్ చేద్దాము హ్యాపీగా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అందుకని ఫస్ట్ వాల్పేపర్స్ అవి వేయించాం కదా, ఆ తర్వాత తీసుకునేది కూడా వాటికి మ్యాచింగ్గా ఉండాలి అండ్ అలాగే అక్కడ స్పేస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి మనం కొన్ని రోజులైనా కానీ. ఎందుకంటే సోఫాస్ తీసుకొస్తే చాలా స్పేస్ అంతా ఆల్మోస్ట్ సగం అయితే దానికే పోతుంది కంపల్సరీ. అందుకని చెప్పేసి కొన్ని రోజులైనా కానీ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఆ కార్నర్స్ని. అండ్ మా హాల్లో మంచి గాలి వస్తూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో అయితే సూపర్గా గాలి వస్తుంటుంది. అండ్ మేము ఉండేదే అప్పుడప్పుడు కదా ఇంట్లో. వర్కింగ్ డేస్లో మార్నింగ్ అంతా హడావిడిగా పరిగెత్తడమే అవుతుంది కంపల్సరీ. ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే అలాగే జరుగుతూనే ఉంటుంది. ఎంత మనం మేనేజ్ చేసుకున్నా కానీ కొంచెం హడావిడి అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ ఆ వర్క్ ప్లేస్కి వెళ్ళామంటే ఇంటికి ఎందుకు వస్తాం, మళ్ళీ నైటే కదా వచ్చేది. సో మేము ఎంజాయ్ చేసే టైం అంటే ఓన్లీ వీకెండ్స్. అలా వీకెండ్స్ ఇంకా మంచి క్వాలిటీ టైం ఎంజాయ్ చేయాలి ఇద్దరము అని చెప్పేసి మేము తీసుకున్న డెసిషన్ అనమాట ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత. అందుకని చెప్పేసి మేము ఇన్ని డేస్ ఆగాము. అండ్ ఈ టైంలో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ టైంలో కొంచెం లేవడానికి కూర్చోవడానికి ఇనిషియల్ డేస్లో చాలా ఇబ్బంది అవుతుంది కదా, అండ్ కూర్చోవద్దు అలా అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పారు. ఎక్కువగా కింద కూర్చోడానికి ప్రజెంట్ అయితే ట్రై చేయకు, మోస్ట్లీ హైట్స్లోనే కూర్చోడానికి ట్రై చేయమని చెప్పి అన్నారనమాట. అందుకని ఇంకా హాల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా జనరల్గా, అందుకని చెప్పేసి అప్పుడు తీసుకున్న డెసిషన్ ఇది. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2.5 years తర్వాతనే తీసుకోవాలి అని చెప్పేసి ముందే ఫిక్స్ అయ్యాము. ఎందుకు అంటే ఆల్రెడీ నాకు ఐడియా ఉంది, 3 years మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు కిడ్స్ అవి ఆలోచించాలి అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మా మ్యారేజ్ అవగానే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. కోవిడ్లోనే ఆల్మోస్ట్ 1.5-2 years అయిపోయింది. మేము వెళ్ళింది చిన్న చిన్న ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వెకేషన్ అండ్ ఓన్లీ ఒక పెద్ద వెకేషన్ మాత్రం వెళ్ళామన్నమాట ఈ టైంలో. అందుకని చెప్పేసి ఇవన్నీ ఆలోచించి కొంచెం టైం తీసుకున్నాను నేను. ఇదన్నమాట మేము ఇన్ని రోజులు సోఫాస్ తీసుకోకుండా ఆపడానికి రీజన్. అండ్ అలాగే డైనింగ్ టేబుల్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే హాల్లోనే అంత స్పేస్ ఉంది కదా, ఎలాగూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటాము. అందుకని చెప్పేసి ఇంకా హాల్లోనే తినడానికి ఇద్దరమే కదా, ఎవరైనా వచ్చినా కానీ ఖచ్చితంగా అంత పెద్ద సీటర్స్ అయితే డైనింగ్ హాల్లో ఖచ్చితంగా పెట్టాం మేము. అందుకని చెప్పేసి ఈ టైంలోనే తీసుకుందాం, అవి కూడా 2 ఒకేసారి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను నేను. అందుకని డైనింగ్ టేబుల్స్ కూడా ఇదే టైంలో చూస్తున్నాము. మొత్తానికి ఒక సోఫా, ఒక డైనింగ్ టేబుల్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఎలా చేస్తారు, మా ఇంటికి ఎలా సెట్ అవుతుంది ఫస్ట్ చూసుకోవాలి వచ్చిన తర్వాత. మొత్తానికైతే ఎప్పుడు తీసుకోవాలని ఐడియా ఉంది, ప్లస్ అవి ఎలాంటివి తీసుకోవాలని ముందు మైండ్లో ఒక ఇమేజ్ ఉంది. సో అందుకని చెప్పేసి పెద్దగా టైం పట్టలేదు అనమాట నాకు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఉన్న వాటికి మ్యాచింగ్గా ఉండాలి, వాటికి యాప్ట్ అవ్వాలి కాబట్టి అలా సెలెక్ట్ చేద్దామని చెప్పి ముందు నుంచి ఐడియా ఉంది నాకు. కానీ హాల్లో ఈ సోఫా అదంతా ఏం లేకుండా చాలా స్పేస్ ఉండడం వల్ల మేము చాలా మూమెంట్స్ ఎంజాయ్ చేయగలిగాము. ఏంటంటే కలిసి మంచిగా క్రికెట్ మ్యాచ్లు చూడటము, నైట్ వస్తే లేదంటే వీకెండ్స్లో వస్తే అక్కడ కూర్చొని చూడటము, అండ్ చాలా సినిమాలు చూసాము, చాలా ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా ఫంక్షన్స్ చేసుకున్నాము, చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకున్నాము. అలా మాకు చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి మొత్తానికైతే ఈ ప్లేస్లో.